ప్రస్తుతం మనం కోరుట్ల సమీపంలో మాదాపూర్లో వైష్ణవి స్వగృహంలో ఉన్నాము. ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు సైతం ఇక్కడికి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ని చూడడం జరిగింది. స్థానిక ఎస్ఐ అలాగే ఇతరులు వచ్చి అధికారులు వచ్చి చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సార్ ఏం జరుగుతున్నది? హరిబాబు మీ అదుపులో ఉన్నారా ఇప్పుడు ప్రస్తుతం? టీము ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్కి సంబంధించినటువంటి వాళ్ళు సైతం రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి అయితే కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాము, వాళ్ళతో మాట్లాడిద్దాము. వారు ఎందుకు ఇంత దారుణమైంది, ఏం జరిగింది, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. దీనిలో భాగంగానే అసలు ఇదే రూమ్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ రూమ్లోనే ఉంటున్నారు. ఎందుకంటే కొడుకులు ఇద్దరు వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నారు. కేవలం తన కూతురు అల్లుడు ఇక్కడే ఉంటున్నారు. అల్లుడిని కుమారునిగా చూసుకొని వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆస్తి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వ్యవసాయము, ఇల్లు అన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. అసలు మీరు ఎక్కడ ఉంటారు, మీకు ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ముందుగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అయినప్పటికీ ఒకసారి బలవన్మరణానికి ఆయన పాల్పడ్డాడు హరిబాబు. తర్వాత పోనీలే అని చెప్పేసి మళ్ళీ కన్విన్స్ చేసి వివాహానికి ఒప్పుకున్నారు. మీరు అప్పటి నుంచి బాగానే ఉన్నారా? ఏం జరిగింది అసలు? అప్పటి నుంచి చెప్పాలంటే కొంచెం నటించిండు. అప్పటి నుంచి అతని నటన చూసి అయితే మేము పర్లేదు, మంచుడే కావచ్చు, ఏమో ఇట్లా అలవాట్లు లేవు, డ్యూటీకి వెళ్తాడు, 1-2 డ్యూటీలు చేసుకుంటారని చెప్పామంటే కొంచెం ఇంకా సంతోషపడ్డాం. మంచిగానే, పర్లేదు, ఇంటికానే ఉండి ఒక 15-20 వేలాగా సంపాదించుకుంటే సరిపోతాయని చెప్పేసి నేను కూడా సంతోషపడ్డా. ఫస్ట్ అతను నాకు నచ్చకున్నా కానీ స్టార్టింగ్ నుంచి నచ్చలేదు, అసలు వద్దని చెప్పన్నాం. అది ఎలా జరిగిందో నేను లేనప్పుడు జరిగిపోయింది. నేను జరిగినప్పటికీ ఇలా భర్త కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. ఇక బావ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత 8 నెలలు గడిచిపోయింది. ఇంతకుముందు ఒక ప్రెగ్నెన్సీ అయింది, అది తీపిచ్చారు అన్న విషయం కూడా తెలియదు నాకు. రీసెంట్లీ ఇక్కడికి ఒక 2 డేస్ తర్వాత వస్తా అని చెప్పేసి నేను అనుకున్నా. ఈలోపు ఈ ఘటన జరిగింది. పేరేంటి, మీరు ఏం చేస్తారో, ఎక్కడ ఉంటారు అసలు? నా పేరు రవితేజ అండి. అయితే నాకు హైదరాబాద్లో మెడికల్ ఉంది. ఓకే, అక్కడే ఉంటారు. అక్కడే వృత్తిరీత్యా అక్కడే ఉంటాను. అయితే చెల్లెలి కాపురం కొరకే ఆమె సుఖంగా ఉండాలని మీరు చాలా ఆలోచించిన తర్వాత ఈ సంపాదన సరిపోదు అనేటువంటి కోణంలో ఉన్నప్పటికీ 20,000 వచ్చినా పర్వాలేదని అడ్జస్ట్ అయ్యారు. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత చెల్లె మీకు చెప్పిందా, అన్నయ్య ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, కొన్ని రోజుల నుంచి గొడవ అవుతున్నది, లేదా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నది అని చెప్పిందా ఎప్పుడైనా? గొడవల గురించి అయితే ఎప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అయితే హరి వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, A to Z మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దామని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేదని చెప్పి స్టార్టింగ్ చెప్పిన పెళ్ళైనప్పుడే. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడికి వస్తే ఇలా జరిగిపోయింది. అంటే మీరు కూడా ఒక దశలో అనుకున్నారు, గొడవలు అయ్యి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే వాళ్ళు అటు మా చెల్లె ఇటు మీతో ఇక తెగదెంపులు చేసుకోవడానికి సైతం సిద్ధం అనేటువంటి కోణంలో మీరు బ్రాడ్గా ఆలోచించారు. అయినప్పటికీ ఇంత ఘాతకం అవుతుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారా, ఏం డిమాండ్ చేస్తున్నారు? చెప్పాలంటే నేను స్టార్టింగ్లోనే అనుకున్నాను, ఇప్పుడు కాదు. పెళ్ళి కాకముందుకే అతను మందు తాగిండు ఒక అమ్మాయి కోసం, అంత పరిచయం లేని అమ్మాయి కోసం. ప్రేమ అంత ఇష్టం ఏం కరగలేదు, వీళ్ళు ఎప్పుడు కలిసింది లేదు, ఈ మధ్యలో మాట్లాడుకున్నది లేదు. ఇవన్నీ లేకుండా కూడా వాళ్ళు అంటే చెల్లెకి ఇష్టం లేదు, వద్దు ఆ నల్లవాడు నాకెందుకు అని చెప్పేసి. చెప్పాలంటే ఈ చుట్టుపక్కల అంత అంటే అందగతి ఇంకెవరు లేరు. నాకైతే నా చెల్లె కాబట్టి నేను అలా చెప్పుకుంటా. వాడిని చూసినప్పుడే ఫస్ట్ రిజెక్ట్ చేసింది. కానీ వాడు మాత్రం విడిచిపెట్టకుండా ఎంటబడి వేధించి మరి ఒప్పించాడు. అది ఎట్లా ఒప్పించిందని చెప్పంటే ఇక గిఫ్ట్లు కావచ్చు, నార్మల్గా మాటలు కావచ్చు, మాయ మాటలు కావచ్చు, ఏం చేసిందో తెలియదు. కానీ ఆఖరికైతే ఒప్పుకున్నది. నేను మాట్లాడినా, నాకు పెళ్లి చేస్తా అని చెప్పి అన్నప్పుడు మాట్లాడినా నేను. కాకపోతే వాడు మందు తాగిండు ఇంత చిన్న విషయానికి అని చెప్పానంటే నేను వద్దు అని చెప్పేసి అన్నా. ఫస్టే అన్నా, వాడు రాంగ్ ఇప్పుడే మందు అని చెప్పానంటే తర్వాత నా చెల్లికి అన్యాయం చేయడా, నా చెల్లికి అన్యాయం చేయొచ్చు, వీడు చచ్చిపోవచ్చు, చంపవచ్చు.
వీనికి ధైర్యం వచ్చిందని చెప్పంటే ఆ ధైర్యం కూడా ఉంటుంది కదా. అంటే అనుమానం వచ్చింది అప్పటికే, అంటే బలవంతం. పెళ్ళి కాకముందే వచ్చింది నాకు. మా వాళ్ళకి చెప్పిన వాళ్ళు వానికి ఇచ్చి పెళ్లి చేయకండి, ఎందుకు దాని గొంతుకు వస్తారు ఉత్తగా, వాడేమో అంత బాగాలేడు, వానికి ఆస్తి వాసులు ఏమైనా ఉన్నాయని చెప్పంటే అవన్నీ మనకు సంబంధం లేదు, మంచి వాడిని లెంకుదాం. ఇంకా చిన్న పిల్లని 17 సంవత్సరాలేనే, 17 సంవత్సరాలే కాబట్టి ఎందుకు ఎగిరితపడుతుందని చెప్పంటే ఇవాళ రేపు ఆడవాళ్ళకి కొంచెం మంచిగా ఉండదు నాన్న అని చెప్పేసి మా అమ్మ అన్నారు. ఇక సరే అయితే మరి ఎందుకు చూద్దాం మరి, ఒకవేళ మంచివాడైతే మంచి కలర్ గురించి ఎందుకు సంబంధం లేదు మనకు, మంచిగా ఉంటే పర్లేదు, వాళ్ళు బతుకుతే పర్లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసినాం. ఇక దాని తర్వాత ఇక అతని నిజస్వరూపం ఇప్పుడు బయటపడ్డది. అంటే ఈ హరిబాబుని ప్రోత్సహించింది వాళ్ళ తల్లి అని అనుకోవచ్చా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే హరిబాబు మరొక అమ్మాయితో వివాహానికి సిద్ధమైండు, దానిలో భాగంగానే వైష్ణవిని వదిలించుకోవాలని చూస్తున్నాడు అనేది ఒకటి. రెండవది అక్కడ వేరే దగ్గర నుంచి ఆస్తిపాస్తులు వస్తాయి అని చెప్పేసి అంశము. మూడవది ఏంటంటే ఆయనకి ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్ అనేటువంటి కోణంలో వస్తున్నాయి సమాచారం. అంటే ఈ విషయం ఇప్పటి నుంచి కాదండి, ఫస్ట్ నుంచి అతనికి వాళ్ళ మమ్మీ మైండ్ ఎట్లా అని చెప్పంటే వాళ్ళు లేని వాళ్ళు పూర్, ఓకే, చాలా అంటే చాలా పూర్. వాళ్ళకు ఇందిరమ్మాయి లేదు వస్తే దాంట్లో బతుకుతాయి వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏంటని చెప్పామంటే ఒక ప్లానింగ్ స్కెచ్ చేసుకొని కూర్చున్నారు. కొంచెం ఏదో ఎమ్మెల్యే తరపు నుంచి పరిచయం ఉందని చెప్పేసి ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని చుట్టుపక్కల మొత్తం తెలిసిపోయింది అంట. వీళ్ళు ఎమ్మెల్యే తరపున చెప్పంటే ఏ పనైనా అయితే కొంచెం పెద్దవాళ్ళని చెప్పంటూ అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు కూడా ఏం చేశారని చెప్పంటే తక్కువ ఉన్న వాళ్ళని కాకుండా ఎక్కువ ఉన్న వాళ్ళని పిల్లల్ని పెళ్లి చేసుకొని కట్నాల కింద చాలా ఆస్తి భూములు రాపించుకొని దాని మీద బతున్నారు. అలాగే ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిర్రు అన్నదమ్ములకి, ఇప్పుడు మూడో అతను ఇతనికి కూడా అలాగే పెళ్లి చేస్తానని చెప్పన్నారు. మరి ఇతనికి అటు ఉండంగా కూడా ఇటు ఎందుకు వచ్చిండో ఆ విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇటు వచ్చిన వాడు ఇటే ఉండగా మరి ఇంత మంచిగా చూసుకోగా కూడా మాకంటే ఎక్కువ చూసుకుంది మా అమ్మ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకంటే తమ్ముని కంటే కూడా వాళ్ళకు ఖర్చు ఎక్కువ పెట్టారు, భోజనం పెట్టారు, ఖర్చులకు పైసలు ఇచ్చారు, బట్టలు, తినడానికి తిండి, తిరగడానికి బండి, ఉండడానికి రూమ్ కూడా ఇచ్చారు మంచిగా. ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. కాకపోతే మా అమ్మ కొంచెం మంచిది కాబట్టి ఇచ్చింది. మేము కూడా పర్లేదు చెల్లె మీద ఉన్న ప్రేమతో ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా చేస్తారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తానికైతే. మొత్తం ఫైనల్గా చాలా తీరని లోటు వైష్ణవిక లేదు అనేది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరికైనా ఈ సిచ్యువేషన్ రావద్దు. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? పోలీసులు ఇప్పుడే వచ్చిండ్రు, ఆనవాళ్ళు అది ఇది తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన మన కత్తి దొరికిందా, వాళ్ళు తీసుకుపోయినరా? ఈ రూమ్లోనే కదా, ఈ రూమ్ మొత్తం సీజ్ చేసిండ్రు, లాక్ చేసిండ్రు. ఈ రూమ్ మనకి ఇప్పుడు తాళం వేసిండ్రు. దీనికి సంబంధించి అయితే లాక్ చేసి దీనిలో ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయేమని చెప్పి పోలీసులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మీరేం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ అంటే ఏం లేదండి, అది చిన్నపిల్ల. నాకు తెలిసితే చిన్నపిల్లలాగే చూసిన నేను. పెళ్ళి థాట్ అన్నది నాకు ఇప్పట్లో రాలేదు. 22 ఎబో తర్వాత నేను మ్యారేజ్ చేస్తాను అని చెప్పన్నట్టు, కొంచెం సంపాదించి గ్రాండ్గా చేస్తాను అని చెప్పన్నట్టు నేను ఫీల్ అయిన. ఫస్ట్ అనుకున్నా, ఎన్నో ఆలోచించిన, అది నా కోరిక అన్నట్టు. ఒకనొక చెల్లె మంచిగా జరగాలి, మంచిగా చూసుకోవాలని చెప్పి అన్నట్టు ఉండే. కానీ సడన్గా జరిగిపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఇదైతే ప్లానింగ్ తోటే జరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఫస్ట్ నుంచే అంటున్నారు, స్టార్టింగ్ నుంచే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఈయన మధ్యలో పోడు కూడా కరెక్ట్ కాదు. మరి పంచాయతీ పెట్టుకొని ఏమైనా నచ్చేది ఉంటే తీసుకో, లేకపోతే మొత్తానికి ఇయ్య అంటే పెద్దలు కూడా చెప్తే ఇసవిట్టురు అని చెప్పేసి నేను ఫోన్లు చేసుకుంటూ చెప్పాను. ఇక్కడ ఎట్లా ఉండగా నేను మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ కూడా చెప్పాను, అమ్మకి చెప్పాను, చెల్లెకి చెప్పాను. ఇక బావ కూడా మరి ఇట్లా సంగతి ఉంటే మరి మాట్లాడుకోపోయి ఇట్లా నీకేమైనా నచ్చేది ఉంటే తీసుకోలేకపోతే ఇసవిట్టేసే మొత్తానికి. ఎందుకంటే ఇక్కడ భూమి కూడా అమ్ముకున్నారు కదా, దాంట్లో సగం పైసలు ఇట్లా అమ్మని ఇచ్చేసింది, మిగతా పైసలు ఏమైనా ఉంటే మేము కూడా సర్దుతాం అని చెప్పినట్టు మొత్తం అన్నీ ట్రై చేసాం. కానీ ఈ మధ్య కొంచెం ఏదో జరిగింది, ప్లానింగ్ జరిగింది మొత్తానికి. నేను కోరుకునేది ఏంటని చెప్పాలంటే మా అన్నదమ్ములందరికీ ఒక చెల్లె 15 మందికి అల్లారు ముద్ద పెంచుకున్నాం. ఒక మాట అన్నా కానీ పడ్డాం, అది ఏం చేసినా చేయనిచ్చినాం, ఎటు పోతున్నా తిరిగిచ్చినాం, బైక్ వాడతా, కారు నడుపుతా, ఏం చేస్తా అంటే అది అన్నిటికీ ఓకే అని చెప్పేసి తలూపినాం. ఒక మాట అన్నా కానీ పడతాం ఎట్లా అన్నంలో. కాకపోతే ఇప్పుడు తనని వాడు చంపిన దానికి, చంపడం అంటే నార్మల్ చంపడం కాదు, అది కత్తితోటి పొడిచి గుద్ది మరి చంపాడని చెప్పామంటే అది ఇంకా జీర్ణించుకోలేదు మొత్తానికి. తను ఇప్పుడు లేదని చెప్పంటే నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నా, లేదన్న థాట్ వస్తలేదు నాకు మొత్తానికి.
ఉన్న ఆల్బమ్ ఉందా దగ్గర ఆ చెల్లెకి ఫోటోకి సంబంధించిన ఆల్బమ్? ఆల్బమ్స్ అంటే వాళ్ళు చేయించలేరు, ఓన్లీ ఫొటోస్ ఉండే, అది కూడా కోపంలో అన్నీ బలగొట్టేసారు. ఎందుకంటే వాడు కూడా ఉన్నాడు కదా, సపరేట్ ఫొటోస్ చేపిద్దామని చెప్పేసి అన్న ప్లానింగ్ ఉండే, కానీ ఈ మధ్యలో ఇట్లా జరిగిపోయింది. ఆ ఫోటోలో ఎవరు పైన ఉన్న ఫోటో? ఈ ఫోటో తమ్ముడు మరదలు, ఇది చెల్లెదంటే ఉండే ఒక ఫోటో, కానీ అది ఎక్కడ ఉందో. ఆల్బమ్ ఉన్నా పర్వాలేదు. ఒకటే ఫోటో ఉన్నాం అనుకుంటా. మొత్తం మీద అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చూసుకున్నారు చెల్లెని. అంటే దాదాపు కజిన్స్ 15 మంది సోదరులు ఉన్నారు. అంటే చిన్నమ్మ కొడుకులు, చిన్నాన్న కొడుకులు, వీళ్ళంతా కూడా 15 మంది. సొంత అన్నలు మాత్రం 2 ఉన్నారు. ఈ అన్నయ్య మాట్లాడిండు, రవితేజ హైదరాబాద్లో ఉంటున్నారు. ముందుగా యాక్సెప్ట్ చేయలేదు వివాహానికి, ఎందుకంటే మా స్థితిగతులు వేరు, వాళ్ళ స్థితిగతులు వేరు ఒకటి. రెండో అంశమే ఇంకా చిన్నపిల్ల, చిన్న అమ్మాయి. మనం ఇంతకుముందే అనుకున్నాము, ఈమె మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నది కొరుట్ల ప్రభుత్వ కళాశాల, జూనియర్ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ విభాగంలో చేస్తున్నటువంటి ఆ వ్యక్తి హరిబాబు పరిచయమైంది. నువ్వు లేకుంటే నేను లేనన్నాడు, నమ్మించాడు, వెంటబడ్డాడు, వేధించాడు. ముందుగా యాక్సెప్ట్ చేయలేదు. అయితే నువ్వు లేకుంటే ఖచ్చితంగా నేను ఈ లోకంలో ఉండా, నాకు ఈ జీవితం వద్దు అని చెప్పేసి నమ్మించి బలవన్ మరణానికి సైతం ప్రయత్నించాడు. దానిలో చెల్లె కొరకు ఇంత కష్టపడుతున్నాడా, ఇంత త్యాగానికి సిద్ధమైనా అనేటువంటి అనుమానం ఒకవైపు వచ్చింది. అలాగే వీరి ప్రేమను ఎందుకు కాదనాలే, సరేలే అని చెప్పేసి ఆ 2 సంవత్సరాల తర్వాత 8 మాసాల క్రితమే వీరు వైష్ణవి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు, వాళ్ళ తండ్రి గల్ఫ్ నుంచి వచ్చారు. ఇద్దరు కూడా ఇక్కడ ఉండరు, సోదరులు ఇద్దరు ఉండరు. కానీ ఈ వైష్ణవి ఇక్కడే ఉంటుంది, బైక్ నడుపుతుంటుంది, కారు నడుపుతుంటుంది. చాలా చలాకీగా, అన్నయ్యలంటే చాలా ప్రేమగా, అమ్మ నాన్నతోనే ఆత్మీయంగా ఉంటూ చలాకీగా తమ కళ్ళ ముందు ఉన్నటువంటి వైష్ణవి ఇక లేదు. అత్యంత కిరాతకంగా పక్కా ప్లాన్తో మర్డర్ చేశాడంటే జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా ఒక కళ్ళ ముందు కదలాడిన, తమ చేతుల్లో తిరిగి తమతో పాటు అంతా జ్ఞాపకాలు ఉన్నటువంటి 20 ఏళ్ళ అమ్మాయి సడన్గా భర్త చేతిలో కిరాతకంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళడం అంటే ఇప్పటికీ వారు జీర్ణించుకోలేని పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మాదాపూర్ గ్రామం నుంచి, వైష్ణవి స్వగృహం నుంచి.